అక్కడ పొలాలు చూసారు ఎలా ఉన్నాయో. ఆ తాటి చెట్లు భలే కనిపిస్తున్నాయి. అసలుగా ఉన్నాయి చూసారా, పచ్చగున్నాయి పొలాలు. భలే భలే అనిపిస్తుంది అసలు. చూడండి పోయేంత దూరం వస్తానే ఉన్నాయి పొలాలు. మమ్మీ ఏం తింటున్నారు? ఎండ్రకాయ చూపి ఎప్పుడు చూపిస్తుండ్రు ఇలాంటి ఆల్రెడీ. పాము కాదులే, వాళ్ళు పాము అనుకొని తిప్పేస్తున్నారు. ఇక్కడ పాము కాదు, అది తాటి బద్ద. పాము అనుకొని అందరం తిప్పేస్తున్నాము. అక్కడ అక్కడ తాటి బద్ద. పాము కాదు కదా, తాటి బద్ద. పాము అనుకొని నీదేంది? ఇది మా నెల్లూరు స్టైల్ అండి. ఎండ్రకాయలు ఈ చేపలు భలే ఉంటాయి బీచ్ సైడ్. చూడండి మొత్తం పొలాలు, ఇటు పక్క బీచ్ ఉంటది, ఇటు సైడ్ మొత్తం బీచే ఉంటది. కనిపించట్లేదు, అవతలంతా బీచే, ఇటు సైడ్ మొత్తం పొలాలు, తోటలు, చేపల గుంటలు. రోడ్డు భలే ఉంది. రోడ్డు చూపి తల్లి, చూసారా? సింగిల్ వే బుజ్జిది. ఓకేనా? ఇప్పుడు మీరు ఆల్రెడీ తమిళనాడులో చూసారు కదా, అక్కడికి వెళ్ళేది మనం. వెళ్ళిపోదాం పాండి. ఈ పొలం చూసారు ఎలా ఉందో. అబ్బా, ఈ రోడ్డు అయితే ఇందాక మీకు చెప్పాను కదా బాగుందని. చూడండి రోడ్డు, నాయన చిన్న దారుణాలు కాదు. నాకు అది అప్పుడే అనిపించింది 5 కిలోమీటర్స్ అయిందిరా నాయన, దగ్గర దగ్గర 15-20 నిమిషాలు చూపిస్తుంది. ఏం జరుగుతుందిరా అనుకున్నా. వాళ్ళ ఉన్నాయితే పొలాలు. రోడ్డు బాగాపోయినా కానీ ఒక్కసారన్నా అదే అండి, పక్కన బీచ్ పక్కన రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డే ఇది. బీచ్ పక్కన రోడ్లు అంతా ఇంతే కదా ఉంటాయా. ఇంకో బీచ్కి వెళ్ళిన రోడ్డు ఎలా ఉంటుంది కానీ భలే ఉంది. ఒక్కసారన్నా వెళ్ళాలి ఇలాంటి రోడ్లు. దొరికిన కొంచెం ప్లేసుల్లో కూడా పొలాలు వేసేస్తున్నారు. చూడు కొంచెం ఉంది, పొలం వేస్తున్నారు. పొలమే కదా అది. అదే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అట్లా, నారు ఏదో అంటారు కదా. చూడండి రోడ్డు చూడండి. ఓయబ్బా, ఎప్పుడో వచ్చేసింది కానీ వస్తానే ఉంది. పక్కనే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ నాకు నోరు తిరగట్లా. ఏదమ్మా డెస్టినేషన్ అంటండి, మా పాప చెప్పింది. ఇటు చూసారు కదా తాటి చెట్లు, కళ్ళు అమ్ముతారు ఇక్కడ. ఇటు పొలాలు చూడండి. తెల్ల రోడ్డు, వైట్ రోడ్డు. అబ్బా సరిగ్గా ఉంది. మా అక్క కారు నేర్చుకోదంట, నేర్పిద్దాం అంటే. ఇప్పుడు నేను నీళ్ళు తాగుతుంటే గేర్ వేసింది మా అక్క ఈరోజు. ఎలా చేసావు అక్క? రెండో గేర్ వేసింది. ఇప్పుడు ఇది ఎన్నో గేర్లో ఉంది. భయపడుతుంది. ఎప్పుడైనా కానీ కారు ఒక చేత్తోనే తోలాలి. ఇక్కడ గేర్ మార్చే ఆప్షన్ లేదు కాబట్టి నేను ఒక చేత్తో తోలుతున్నానండి. గేర్ ఆల్రెడీ ఏంది సెకండ్ థర్డ్లో ఉంది, తెలియట్లా. సెకండ్లో ఉందిలేండి. చాలు ఇది. ఇక్కడ అంత మించి నేను మార్చలేను. ప్లస్ మనం ఫాస్ట్ పోలేం, స్లో పోలేం. ఈ రెండు చాలు కదా. డ్రైవింగ్ చేసే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. అక్కడ అరిటాకుందక్క కొద్దామా, అందరికి కత్తికోలేదు. భలే ఉంది అసలు అరిటాకు. దాంట్లో అన్నం తినొచ్చు, బాగుంటది. ఏ కూర అయినా, బ్యాడ్ కూర అయినా, బాగలేని కూర అయినా దాంట్లో తింటే బాగుంటది. చూడండి ఎన్నో ఉంది. ఎంత 2 కిలోమీటర్లు ఏమో కనిపిస్తుంది. ఇదంతా అరటి చెట్లే ఉన్నాయి. చల్లగా ఉంది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఈ రోడ్లో రాములండి. బాయ్ చూడండి పొలాలు. వావ్, వెళ్ళేటప్పుడు ఈ రోడ్లో రాము. అవతల మంచి రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు ఉంటుంది. అది మా నెల్లూరులో స్పెషల్ ఏంటంటే, ఆ ఏరియా స్పెషల్ ఏంటంటే మా నెల్లూరు వాళ్ళకి
ఇప్పుడు అదే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అంటారు కదా, అలా ఉంటది ఆ రోడ్డు మాత్రం. కానీ ఖచ్చితంగా వెళ్ళేటప్పటికి లైట్ ఫెయిల్ అయిపోతుంది, నాకు తెలిసి కనిపిదేమో. కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసింది, ఓకేనా? మీకు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చూపిస్తాను, ఆగండి. ఎరా మా తమ్ముడు తల ప్రాణం తోక్కొచ్చింది ఇప్పుడు. ఇప్పుడు ఆల్రెడీ ఈ వీడియో కోసం మీరు thumbnail లో నేను మార్చి పెట్టుంటా ఫస్ట్. ఇప్పుడు నేను మళ్ళీ మార్చుకోవాలి. ఏం జరిగిందంటే, దీనికి ముందు వీడియో బీచ్ వీడియో చూసారు కదా, మా పక్కనే ఇంకో బీచ్ ఉంది, మైపాడు బీచ్ అని. ఇంతకుముందు మేము పోయింది కోడూరు బీచ్. ఈ మైపాడు బీచ్ జనవరి 1 వీడియో ఇది, జనవరి 1 ఈరోజు. సరే అని చెప్పి వెళ్ళాము, మైపాడు బీచ్ కూడా చూద్దాము, చూపించినట్టు ఉంటుంది మీకు అని వెళ్ళాము. ఓర్ నాయన జనాభా అన్నారు. చూడండి ఇప్పటికి కూడా ట్రాఫిక్ తగ్గట్లే. నేను దగ్గర ఒక 4 కిలోమీటర్ల దాకా వచ్చేసా, 4 or 5 దాకా వచ్చున్నా మైపాడు నుంచి ముందుకి. చూడండి అయినా ట్రాఫిక్ తగ్గట్లేదు. చూడండి సరే, ఇక్కడ జరిగేది ఏంటంటే ఫుల్ ఉంది ట్రాఫిక్, లోపల చాలా మంది వచ్చేస్తున్నారు. ఇసుక కూడా కనిపించట్లే అసలు, ఇసుక వేసినా రాలదు. మనుషులు ఎక్కువ ఉన్నారు, వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి మనుషుల కంటే, నాకు తెలుసు. అమ్మా ఇంకా మాకేం చేసింది, గమ్ముగుంది. ఏమని లాస్ట్ కి వెళ్ళిపోయా నేను. అక్కడ ఒక టోకన్ తీసుకోవాలా కారుకి, నాకు తెలిసి 50 or 100 అనుకుంటున్నా. 100 రూపాయలు ఇవ్వాలి మనం, 100 నుంచి 50 లోపు. అసలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలో నాకు అర్థం కావట్లే. అది అసలు ఎందుకులేండి, నేను మాట్లాడకూడదు. కానీ వెళ్ళిపోయాం. వాళ్ళకి టోకన్ తీసుకోవాలి. నేను వచ్చేటప్పుడు అడుగుతారు, వెళ్ళేటప్పుడు పట్టించుకోరు. వచ్చేటప్పుడు ఖచ్చితంగా టోకన్ కట్టించుకొని వస్తాం. కానీ నేను ఆ టోకన్ వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తుంది, మాకు వద్దురా, నేను అసలు ఉండలే, నీ జలాబాలు వెళ్ళిపోదాం అనకి. వీడియోలో చెప్పుకోవచ్చు కానీ ఏదో ఒకటి వెళ్ళిపోదాం అన్నది. ముందే చెప్పుంటచ్చు కదా, అప్పుడు రిటర్న్ అయితే మళ్ళీ టోకన్ కట్టాలి కదా. వాళ్ళకి అయినా తెలుస్తుందా? అప్పుడే వచ్చామదా, అటు వెళ్ళి ఇప్పుడే వచ్చాము, జస్ట్ రిటర్న్ అయ్యాం అంతే. ఈ జనాభాకి మేము ఉండలేకంటే గమ్ముగా అయిపోయారు వాళ్ళు, లేకపోతే ఖచ్చితంగా డబ్బులు అడిగేవాళ్ళు. ఇదండి, ఏమనుకోవద్దు. పరిస్థితి అక్కడ బాగాలేదు కాబట్టి నేను చూపించలేకపోయాను. ఆల్రెడీ ఇంతకుముందు తీసున్నాంలేండి. ఆల్రెడీ పాత వీడియో ఉంది మైపాడు బీచ్ అని, కావాలంటే ఆ వీడియో చూడండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ వీడియో పెడతాం, ఏమనుకోవద్దు, ఓకేనా? ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. చీకటి కూడా పడిపోతుంది. చూడండి పొలాలు, ఆ పొలాల కింద సూర్యుడు, అది కూడా చూసారా ఎలా ఉంది చూడండి. వెళ్ళిపోతున్నాడు, దిగిపోతున్నాడు ఆయన. ఇంటికి వెళ్తున్నాడు, టైం అయిపోయింది, మేము కూడా ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ కుదిరితే ఒక లొకేషన్ చూపిస్తాను, ఉండండి. ఒక 5 minutes లో వస్తుంది మీకు, నెక్స్ట్ వచ్చేస్తుంది చూడండి, ఓకేనా? మా తమ్ముడు చెప్పాడు కదా. ఇంకా అది కాదండి, కాదా? ఇంకా ఉందిలేండి. అవునా? చూపి నన్నే చూపిస్తుంది. అక్కడ ఉంది చూడండి, ఎలా ఉంటుంది లొకేషన్. చీకటి పడిపోతా ఉంది. అదే కొంచెం ముందు దగ్గరికే చూపిస్తున్నా చూడండి. మొత్తం కొబ్బరి చెట్లు ఇక్కడ స్ట్రైట్ గా పెట్టుకోండి, రోడ్డు మొత్తం కనిపిస్తుంది. సరే, మొత్తం కొబ్బరి చెట్లు ఇవన్నీ. మాకు కూడా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి లాగా మేము ఈ రోడ్డుని అట్ట ఫీల్ అవుతుంటాము. స్టిక్ ఉంది కదా, స్టిక్ పెట్టుకోండి. మా అక్క పెట్టుకోలే స్టిక్, చేత్తో పట్టుకోలేదు, భలే నొప్పులు మా అక్కకి. అంటే దీన్ని స్టడీగా పట్టుకోవాలని మాకు ఉద్దేశం, ఎట్టయినా పట్టుకోవచ్చు అక్క, ఏమి అవ్వదు. అయితే లొకేషన్ మాత్రం చూసారా, చిన్నగా ఉండదు. చూడండి మొత్తం కొబ్బరి చెట్లు, చూడండి మొత్తం కొబ్బరి చెట్లు, A to Z కొబ్బరి చెట్లే. భలే ఉంటది, మాకు భలే ఇష్టం ఈ ప్లేస్. ఉదయం రావాలి, ఈ టైంలో అయితే ఇంకా బాగుంటది. అటు సైడే పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి సైడే ఉంటది, ఆ టైప్ ఉంటది ఇక్కడ. మాకుండేది ఈ రోడ్డు, ఇంకొకటి అవతల ఇంకో రోడ్డు ఉంటదండి. ఇవే ఇట్లా ఉండే రోడ్లు మా నెల్లూరులో, మా నెల్లూరు మాత్రానికి ఇలానే ఉంటాయి. ఇక్కడ ఈ రెండే ఉంటాయి, మొత్తం కొబ్బరి చెట్లు అవి చూడండి. నేను ఇందాక చెప్పింది ఈ రోడ్డు అండి, చూసారా? ఈ రోడ్డే నేను ఇందాక చెప్పింది. ఫోటో స్టూడియో ఎలా దిగుతున్నారు అందరూ చూడండి. మొత్తం కొబ్బరి చెట్లు, ఒక అడవిలాగా ఉంటది ఇది చూసేదానికి. అవును చూడండి, చాలా హైట్ ఉంటాయి కొబ్బరి చెట్లు కూడా. వస్తా ఉన్నాయి చూడండి, అసలు రోడ్ లాగలే, వాళ్ళే ఉంటది ఇక్కడ. అసలు ఇవంతా అరటి చెట్లు, మళ్ళీ మధ్యలో అందరు దిగి ఫోటోస్ తీసుకుంటారండి ఇక్కడ.
చూడండి ఇక్కడ ఫొటోస్ ఎలా తెస్తున్నారు. ఎందుకంటే మాకుండేది ఇది ఒక ప్లేసే అండి. ఇట్టుండేది జగదేవిపేట ఈ ఊరు వచ్చేది ముందు. ఇదే ఊరు. ఓకే, ఇది ఇంకోటి. ఈ చెట్లు చూడండి, చూడండి బర్రెలు. ఆ బర్రెలకి అట్లా ఎందుకు కట్టున్నారు చెప్పండి? చూడండి, కుమ్మతయ్యాలి. ఆహా, మాట వినట్లా అయ్యి, అదే. అందుకే ముక్కు పుడక ఏందో అంటారు. అది అవి కడితే ఖచ్చితంగా మాట వింటాయి. చూడండి వస్తుంది రూట్ భలే ఉంటది. ఇప్పుడు ఈ ఊరు చూడక పొలాలు ఉన్నాయి, పచ్చటి పొలాలు. భలే వేస్తున్నారు పొలాలు మొత్తం అవే. ఈ ఊరు పేరు వెరైటీగా ఉంటది. దాన్ని చూసి అక్కడ వెరైటీగా ఉంటది. అమెరికా అంటారు కదా, దీని పేరు కొమరికా. భలే ఉంది కదా పేరు, భలే ఉంటది ఊరు కూడా. పచ్చని పొలాల్లో మొత్తం ఏమంటారు కొబ్బరి చెట్లు. మామ అయింది మామూలుగా. ఓ అమ్మా, నేను చూసా వాడు పక్కకి వెళ్తాడులే అనుకున్నా, ఎప్పే తగ్గేదిలే అంటున్నాడు. ఇంకొంచెం చూడండి మొత్తం కొబ్బరి చెట్లు. లొకేషన్ చూడండి ఎలా ఉంటుందో. స్మోక్ పడుతుంది లైట్ గా. మంచి పూలు పొలం ఉన్నాయి. ఫ్రెష్ పూలు అల్లుతున్నారు ఫ్రెష్గా. వాళ్ళు చూపిస్తాను, ఇది కొడతారు వాళ్ళు ఎలకొచ్చి మరి. చూడండి మా అక్క ఫోన్ లో తీసుకోదు మంచిని. చూడు 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 పొలాలు చూసారా? టెంకాయ చెట్లు. అబ్బా భలే ఉంది అసలు. ఇక్కడ టెంకాయలు కూడా తక్కువ ఉంటాయి కదా రేట్లు. తక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ. ఇదిగోండి సరే ఎలా ఉందో, ఎంత టెంకాయలు చెట్లు. వేసేస్తున్నారు, తోటలాగా వేస్తున్నారు వీళ్ళు. బాగా వేస్తారు. కొంచెం కూడా స్పేస్ ఇలా ఎట్లా నడుస్తారు లోపలికి. మానులే కదా, సందుంటల కింద. ఇక్కడ ఈ ప్లేస్ నేను చెప్పింది ఇందాక. చూడక ఏ టు జెడ్ ఉంటాయి. చూడు లొకేషన్ భలే ఉంది. చల్లగా ఉంది కార్లో. తల్లి చెప్పు. బుజ్జి టెంకాయ చెట్ల. అదేదో క్రాస్ ఉంది టెంకాయ చెట్లు. ఇది చూడండి అన్ని క్రాస్ ఉన్నాయి. చూడక టెంకాయ చెట్ల ఏంది క్రాస్ ఉన్నాయి? తోసేస్తారా? అయ్యో తోసేస్తారు అంటున్నారు. కాదా? కాదు, అవి రావడం అంతే. అదేం రావటం. చూడండి అటు ఇటు మొత్తం కొబ్బరి చెట్లే. కేరళ చూడండి మరి అసలు కేరళ ఎంతసేపు అట్లాగే కనిపిస్తుంది. అది కేరళ కేరళ కేరళ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి. భలే ఉంది. బాబు మీరు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏముందంటారు వీడియో? ఏం లేదు కాబట్టి కామెంట్ చేయబడలేదులేండి. ఓకేనా? సరే అయితే బాయ్ బాయ్ తల్లి. మమ్మీ నిద్రపోతుందా? మా మమ్మీ స్లీప్ వేసిందండి, అలసిపోయింది. ఓకేనా? బాయ్. అమ్మ పొద్దున చెప్పాయి. అంతే, అమ్మ బదులు కూడా బాయ్. ఈ రోడ్డు